హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనము ఇప్పటిదాకా నేర్చుకున్న నాలెడ్జ్ని ఒకసారి రీక్యాప్ చేద్దాం. ముందుగా మనకు వచ్చిన శాలరీని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎంతెంత పర్సెంటేజ్లో మనం ఎలొకేట్ చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ కాంపోనెంట్స్కి ఎంతెంత పర్సెంటేజ్ మనం ఎలొకేట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రిటర్న్స్. మన ఇండియాలో ఏవేవి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క రిటర్న్స్ యాన్యువల్లీ ఎలా ఉంటుంది, తర్వాత ఆ వచ్చిన రిటర్న్స్ని మనం ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేశాము. అదేవిధంగా మనము మన పర్సనల్ ఫైనాన్షియల్ గోల్స్ని డిఫైన్ చేసుకున్నాము. ఇక్కడ నాకు ఉన్నటువంటి 9 గోల్స్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. మీరు అదేవిధంగా ఇన్ అడిషన్ టు దిస్ ఇంకేమైనా మీకు గోల్స్ ఉంటే ఆ గోల్స్ని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ గోల్ 10గా మీకు ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, డౌన్ ద పీరియడ్ మీరు ఏదైనా ఒక హౌస్ ఒక 10 yearsలో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేదా ఏదైనా ఒక హౌస్ కొనుక్కోవాలి ఒక 5 yearsలో 10 yearsలో. అలాంటప్పుడు మీరు గోల్ 10గా హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ హౌస్ బయింగ్, హౌస్ ప్రాపర్టీ అలాంటిది కూడా మీరు గోల్గా పెట్టుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే గోల్ 11, మీరేమైనా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ కోసమే ఇంకేదైనా ల్యాండ్ కొనుక్కోవాలనుకుంటున్నారు. అలాంటప్పుడు అది కూడా ఒక గోల్గా మనం రాసుకోవచ్చు. ఆ తర్వాత మనం రాసుకున్న గోల్స్కి మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి అనేది మన గోల్కి ఇన్స్ట్రుమెంట్ మ్యాపింగ్ చేసుకున్నాము. తర్వాత ఈచ్ ఇన్స్ట్రుమెంట్స్కి మన గోల్కి ఎంతెంత అమౌంట్ కావాలి అనేది ఆ అమౌంట్ కూడా మనము ఒక ఎక్సెల్ షీట్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అంటే ఈచ్ గోల్కి ఎంత అమౌంట్ కావాలి, తర్వాత దానికి ఎన్ని ఇయర్స్ కావాలి, తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్కి ఎంత రిటర్న్ వస్తుంది, తర్వాత మంత్లీ మనం ఎంత పే చేస్తే మనం ఈ గోల్ని అచీవ్ చేయగలము అనేది తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నాకు 1 month శాలరీ అక్యుములేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 1 month శాలరీ అంటే 60,000 అనుకుందాం. సో ఇది నాకు 1 month నాకు శాలరీ అక్యుములేట్ అవ్వాలి. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? 5,000 రూపీస్ని మంత్లీ నేను ఎఫ్డీలో డిపాజిట్ చేసుకుంటూ వెళ్తే నాకు 1 yearలో 60,000 రూపీస్ నాకు తయారవుతుంది. సో అదేవిధంగా రిమైనింగ్ అమౌంట్ మనం లిక్విడ్ ఫండ్ అనుకున్నాం, అది కూడా 5% ఉంటుంది. దాన్ని కూడా 5,000 మనం మంత్లీ అనే అనుకున్నాం. ఎఫ్డీలో అయితేనేమో ఇమీడియట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ లిక్విడ్ ఫండ్లో అడ్వాంటేజ్ ఏంటంటే లిటిల్ వేరియన్స్ ఉంటుంది రేట్ ఆఫ్ రిటర్న్లో. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ట్యాక్స్ కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఎఫ్డీలో అయితే మనం ఏ ట్యాక్స్ స్లాబ్లో ఉన్నామో ఆ ట్యాక్స్ స్లాబ్కి తగ్గట్టుగా మనకి డిడక్ట్ అవుతుంది మనకు వచ్చిన రిటర్న్ని. బట్ లిక్విడ్ ఫండ్లో మనకి ఓన్లీ లాంగ్ టర్మ్ గెయిన్ ఆర్ షార్ట్ టర్మ్ గెయిన్ కింద మనకి ఎల్టీజీ, ఎస్టీజీ అని ఉంటాయి. లిక్విడ్ ఫండ్లో షార్ట్ టర్మ్ గెయిన్ అంటే 10%, లాంగ్ టర్మ్ గెయిన్ అంటే 15%. అంటే మనం లిక్విడ్ ఫండ్లో అమౌంట్ని కనుక మనం మోర్ దెన్ 1 year ఉంచితే అది లాంగ్ టర్మ్ గెయిన్ కింద ఉంటుంది. ఒకవేళ లెస్ దాన్ 1 year అయితే కనుక అది షార్ట్ టర్మ్ గెయిన్ కింద ఉంటుంది. సో కొంచెం ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. అందువల్ల మనము ఎఫ్డీలో ఉంచకుండా రిమైనింగ్ అమౌంట్ని లిక్విడ్ ఫండ్లో మనం ప్లాన్ చేసుకుంటున్నాం. సో వీటి యొక్క డిఫరెన్సెస్ ఇంకా క్లియర్గా నేను ఎఫ్డి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, అదేవిధంగా లిక్విడ్ ఫండ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాటి యొక్క ట్యాక్స్ కాంప్లికేషన్స్ ఇవన్నీ నేను సపరేట్ వీడియోలో ఫర్దర్గా చేస్తాను. రిటైర్మెంట్స్లో కూడా మనము ఏ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి, తర్వాత ఎన్ని ఇయర్స్ మనం పెట్టుకోవాలి, దాని యొక్క రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎలా ఉంటుంది, తర్వాత నెక్స్ట్ పర్ మంత్ మనం ఎంతెంత మనం పే చేయాలి, ఈ గోల్ అచీవ్ చేయాలంటే ఎంతెంత పే చేయాలనేది తెలుసుకుందాం. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. మనము పిల్లల యొక్క ఎడ్యుకేషన్ గురించి, మనం వాళ్ళ యొక్క గోల్ అమౌంట్, తర్వాత ఏ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టాలి, ఎన్ని ఇయర్స్ మనం ఇన్వెస్ట్ చేయాలి, అదేవిధంగా రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది, తర్వాత మంత్లీ మనం ఎంత పే చేస్తే మన గోల్ని మనం అచీవ్ చేయగలం అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ నేను ఒక లింక్ ఇచ్చాను. ఈ లింక్లో మనము గోల్ అమౌంట్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ కొంతమంది నాకు దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు కొన్ని కమెంట్స్ ఇచ్చారు, అంటే ఇది అంత యూస్ఫుల్ అని అనిపించలేదని.
నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను కొంచెం క్లారిటీ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాలనుకున్నారు. ఇప్పుడు మీరు 1 lakh పెట్టాలనుకున్నారు. సో 5% రిటర్న్ వస్తుంది. మనం ఆల్రెడీ ఇన్స్ట్రుమెంట్స్లో డిస్కస్ చేసుకున్నట్టుగా మన ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 5% ఫిక్స్డ్ డిపాజిట్లో పెడితే. సో ఇదే 1 lakh. సో అప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 year నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. 1 year ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు నాకు ఇక్కడ మంత్లీ ఎంత పే చేస్తే నాకు 1 lakh వస్తుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇస్తుంది. అంటే 1 yearకి అంటే నేను పర్ మంత్ 8,110 రూపీస్ నేను పే చేస్తే నాకు 1 yearలో 1 lakh రెడీ అవుతుంది అన్నమాట. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే 1 lakh మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు, ఇదే 1 year పెట్టారు. అప్పుడు మనకి రేట్ ఆఫ్ రిటర్న్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారు. ఇదే 1 lakh 1 yearకి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాజ్ పర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ దేర్ రిటర్న్స్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నట్టుగా మ్యూచువల్ ఫండ్స్ లో 12% నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో 12% పెట్టాను అంటే ఇప్పుడు మీరు 7,000 ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. 7,000 అయితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మనకి అదే 1 lakh మనం అచీవ్ చేసుకోగలం. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కాకుండా ఏదైనా స్టాక్స్ లో అనుకున్నాం, స్టాక్స్ లో మనకి రేట్ ఆఫ్ రిటర్న్ 15% వస్తుంది అనుకున్నాం. అప్పుడు మనం 7,000 చేస్తే సరిపోతుంది. అయితే ఏంటంటే మనకి స్టాక్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా కొంత వలటైలిటీ ఉంటుంది. ఇది మనకి ఫిక్స్డ్ డిపాజిట్ లో లాగా స్టాండర్డ్ గా ఎవ్రీ ఇయర్ 5% అలా స్టాండర్డ్ గా ఉండదు. ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ తర్వాత స్టాక్స్ కానీ దీంట్లో రేట్ ఆఫ్ రిటర్న్ అనేది వలటైలిటీ ఉంటుంది. బట్ ఆన్ యావరేజ్ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆన్ యావరేజ్ మనకి 15% గ్యారంటీగా ఇస్తుంది. సో అందువల్ల మన లాంగ్ టర్మ్ గోల్స్ కి మాత్రమే మనం మ్యూచువల్ ఫండ్స్ అయినా సరే లేదా స్టాక్స్ అయినా ఇన్వెస్ట్ చేయాలి. అందుకే మనము మన పిల్లల ఎడ్యుకేషన్ కోసము తర్వాత వాళ్ళ యొక్క చిల్డ్రన్ కోసము అవన్నీ కూడా మనం స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్ట్రుమెంట్స్ ని మనం సజెస్ట్ చేసాం. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేటర్ మనకు మంత్లీ ఈజీగా ఇస్తుంది. అంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 lakhs కావాలి. 5 lakhs 1 year లో నేను చేయాలంటే ఇదే 15% చొప్పున అప్పుడు మనకి 38,000 నేను పర్ మంత్ పే చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నేను ఫర్దర్ గా ఏదైనా సపరేట్ వీడియో చేస్తాను. ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ఫార్ములా ఎలా డిరైవ్ చేయాలి అనేది నేను సపరేట్ గా చేస్తాను. నెక్స్ట్ మనం ఇయర్లీ ప్లానింగ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే ఇయర్లీ ప్లానింగ్ మన యొక్క గోల్స్ ఏమేమి ఉన్నాయి, ఆ గోల్స్ కి ఎంటైర్ ఇయర్ మనం ఎలా ప్లాన్ చేయాలి అనేది, అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్స్ గురించి అయినా లేకపోతే ఇయర్లీ ఎక్స్పెన్సెస్ అయినా సరే, ఇన్సూరెన్స్ పాలసీస్ అయినా, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మనం ఒక ఎక్సెల్ షీట్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అది నేను వన్స్ అగైన్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. తర్వాత పర్సనల్ ఫైనాన్స్ బ్యాలెన్స్ షీట్ కూడా నేర్చుకున్నాం. అంటే బ్యాలెన్స్ షీట్స్ అంటే ఎంటైర్ ఇయర్ కి మనం ఆ ఎంటైర్ ఇయర్ లో మనం ఎంత ఎర్న్ చేసాం దాన్ని అసెట్స్ గా కన్సిడర్ చేసుకున్నాం. మనకి ఏమైనా అప్పులుంటే వాటిని లైబిలిటీస్ గా కన్సిడర్ చేసుకున్నాం. సో మన టార్గెట్ కూడా లైబిలిటీస్ లేకుండా చూసుకోవాలి, ఓన్లీ అసెట్స్ ని బిల్డ్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం. సో అసెట్స్ ని లైబిలిటీస్ ని మనం లిస్ట్ డౌన్ చేసుకుంటే దాన్నే బ్యాలెన్స్ షీట్ అంటాము, మన పర్సనల్ ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్. సో మీరు లైబిలిటీస్ మ్యాక్సిమం లేకుండా ట్రై చేయండి. అంటే కొంతమంది మీకు డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు లైబిలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి లేదా ఏదైనా హౌస్ కొనుక్కోవాలి, హోమ్ లోన్ కంపల్సరీ అవసరం కదా అంటే, యాక్చువల్గా అయితే వాటిని మనం పోస్ట్ పోన్ చేసుకోవడం ఆల్వేస్ బెస్ట్. ఎప్పుడైనా సరే మనం ఏ వస్తువు కొనాలన్నా, ఏ ఐటమ్ కొనాలన్నా సరే లేదా ఏదన్నా ప్రాపర్టీ కొనాలన్నా సరే మనం కంపల్సరీ మన ఓన్ అమౌంట్తో కొనుక్కోవడం అనేది ఈజ్ సజెస్టబుల్. సో ఈవెన్ సరే ఒక 10 years లేట్ అయినా సరే మన ఓన్ అమౌంట్తో చేసుకోవడం అనేది సజెస్టబుల్. అందుకోసం మనం లయబిలిటీస్ ని లేకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆ ఎక్సెల్ షీట్ ని ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ నేనేం చేశానంటే ఒకే ఎక్సెల్ షీట్ లో ఇన్ని రోజులు మీకు చూపించిన టెంప్లెట్స్ అన్నిటిని కూడా నేను ఒకే ఎక్సెల్ షీట్ లో పెట్టాను. నేను ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ ని ఒక షీట్ లో ఉంచాను. అదే విధంగా ఇయర్లీ ఎక్స్పెన్సెస్ ని, సో ఇయర్లీగా మనం ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో ప్రీవియస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా, సో ఇయర్లీ టోటల్ ఎక్స్పెన్సెస్ ని మనం ముందే క్యాలిక్యులేట్ చేసుకోవాలని మనం ఎలా డిస్కస్ చేసామో ఆ షీట్ ని. నెక్స్ట్ అదే విధంగా పోర్ట్ఫోలియోని మన టోటల్ అసెట్స్ తర్వాత మన లయబిలిటీస్ ని ఇది ఒక షీట్ లో ఉంచాను నేను. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ గోల్స్ మనం ఎలా అయితే క్యాల్కులేట్ చేసామో ఆ గోల్స్ ను కూడా నేను ఇక్కడ ఉంచాను. చైల్డ్ 1 గోల్, చైల్డ్ 2 గోల్, తర్వాత రిటైర్మెంట్స్,
తర్వాత హౌస్ కోసము, తర్వాత నెక్స్ట్ ఇన్సూరెన్స్ కోసము. సో ఇవన్నీ కూడా నేను ఒక ఎక్సెల్ షీట్లో పెట్టాను. ఈరోజు నేను దీన్ని డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేసి సో మీకు లింక్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు ఈ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ టెంప్లెట్ని ఫాలో అవ్వండి. ఇదేనండి ఈరోజు వీడియో. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ వెంకట్ signing off. See you in next video. Thank you.